హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై అశ్విని వ్లాగ్స్. ఈరోజు టమాటా పప్పు చేస్తున్నాను. మీకు చూపిద్దామని చెప్పి నేను వీడియో స్టార్ట్ చేశాను. నేను ఆల్రెడీ పప్పు ఉడకపెట్టేసుకున్నాను కుక్కర్లో. కందిపప్పు ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మెత్తగా ఉడికించుకున్నాను కదా, దీంట్లో ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. పోపులోనే నేను టమాటా పప్పు మ్యాక్సిమం అందరు ఇందులోనే టమాటాలు వేసేసి చేస్తారు కదా, నేను అలా కాకుండా పోపులో ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసి పోపు వేసి కొంచెం కారం, సాల్ట్, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి చేస్తాను. అది మీకు కూడా చూపిస్తాను ఎలానో. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకున్నాను పప్పు కోసం అని. మాడిపోతే మనకు పప్పు అనేది సరిగ్గా రాదు. పోపు మాడనివ్వద్దు, ఎప్పుడైనా సరే పోపు అనేది మాడనివ్వద్దు. ఇప్పుడు నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు, ఇందులోనే ఆనియన్స్, ఆయిల్ ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అవ్వలేదు. సాల్ట్ సాల్ట్ వేసుకుంటాం మనకు టేస్ట్ తగినంత. పప్పులోకి కూడా ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోండి. పసుపు, పచ్చిమిర్చి వేసుకున్నాము కానీ కొంచెము రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటాం. మీరు కారం ఎలా తింటారో దాన్ని బట్టి మీరు చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసుకుందాం.
1 మినిట్ ఫ్రై అవ్వనిస్తాం. పప్పు ఉడకపెట్టుకొని పెట్టుకున్నాను చెప్పినా కదా. కందిపప్పు, ఇందులో చింతపండు, కొంచెం పసుపు వేసి నేను ఉడకపెట్టుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని లూజ్గా చేసుకున్నాం మనం దీన్ని. ఇప్పుడు మనం దీన్ని ఆ పోపులో వేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయిపోయింది. టమాటా కూడా మెత్తగా ఉడికింది కదా. మనం ఇప్పుడు ఇందులోకి పప్పు అనేది వేసేసుకుందాం. ఇలా ఒకసారి ట్రై చేయండి, టమాటా పప్పు బాగుంటుంది. మనం అన్నీ వేసి కుక్కర్లో పెట్టేసే దానికన్నా మనం ఇందులో పోపులు, టమాటా, ఆనియన్ ఇలా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది టేస్టీగా. కుక్కర్లో పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అందులో కొన్ని వాటర్ వేసుకొని ఇందులో పోసేసుకుంటాం. మనకి ఎంత కన్సిస్టెన్సీలో పప్పు ఉండాలనేది చూసుకొని మీరు వాటర్ అనేది పోసుకోండి. చాలు, ఈ మాత్రం మనకి వాటర్ చాలు. ఇందులో మనం కొంచెం ఒక 2 మినిట్స్ మనము పప్పు మసలేదాకా మనము ఉంచుకోవాలి స్టవ్ మీద. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకుందాం. సరే, ఇలా మనకి పప్పు ఎలా ఉడుకుతుందో ఇలా కొంచెము ఉడికే స్టేజ్కి రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పు రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ. చూసారా, టమాటా పప్పు చాలా సింపుల్గా. ఇలా పోపులో టమాటా కూడా వేసి మీరు ఒకసారి ట్రై చేయండి. కుక్కర్లోనే అన్ని వేయకుండా ఇలా ట్రై చేయండి. పప్పు టేస్టీగా బాగుంటుంది. ఇలా ఉడకడానికి రాగానే మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయింది ఇంకా పప్పు. చూసారా, టమాటా పప్పు మనకి రెడీ అయిపోయింది. ఇలా ఫాస్ట్గా మనం 5 మినిట్స్ టమాటా పప్పు రెసిపీ అనేది మనం చేసేసుకోవచ్చు. మనకి మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ చేసేటప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు, మనకు టైం లేనప్పుడు ఈజీగా ఇలా టమాటా పప్పు చేసేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.